అందరికీ నమస్కారం. షేక్స్ అఫీషియల్స్‌కి స్వాగతం. ఈరోజు ఈ యొక్క వీడియోలో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో, ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే క్వెషన్స్ చాలా వస్తున్నాయి. మనీ ఎప్పుడొస్తాయని చెప్పేసి, మేమందరం దీని మీద డిపెండ్ అయ్యామని చెప్పేసి, వేరే పని మాకు తెలీదని చెప్పేసి, ఇలా కొన్ని పాయింట్స్ చాలామంది షేర్ అయితే చేస్తున్నారు. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో, నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్తే ఏంటంటే, మిస్టర్ యాష్ ముఫారి గారు ప్రెజెంట్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వట్లేదు అనే విషయం ఎంత నిజమో, మీతో పాటు చాలామంది 5,00,000 మనే అందరూ కూడా వెయిట్ చేస్తున్నారనేది నిజం. అది పక్కన పెడితే అంటే మీతో పాటు అందరం కూడా వెయిట్ చేస్తున్నాం అనే సత్యాన్ని మీరు గ్రహించాలి. అదే విధంగా మనకేమీ లేదు, మనం దీని మీదే డిపెండ్ అవ్వాలి అని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సరే. ఒకవేళ మనం దీని మీద డిపెండ్ అవ్వాలి అనుకుంటే, మీకు తెలుసు ఇక్కడ మనీ జనరేట్ అవుతుందా? లేదా? ఇక్కడ ఉన్న సిట్యుయేషన్ ఏంటి? ఇక్కడ మనం మనీ జనరేట్ అయితే ఖచ్చితంగా మీరనుకున్నట్టు దీని మీద డిపెండ్ అయితే అది 100% వర్తీనే. కానీ మిస్టర్ యాష్ ముఫారా గారు చెప్పారు ఒకసారి. 2025 స్టార్టింగ్‌లో ఒకసారి చెప్పడం జరిగింది. ఈ 2025 చాలా అద్భుతంగా ఉండబోతుంది అని. కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగిందో మీకు తెలుసు. అయితే వచ్చిన లీగల్ ఇష్యూస్ గురించి ఆయన ఫైట్ చేయడం కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ పరంగా కావచ్చు, అందరూ కూడా ఫైట్ చేస్తారు. అదేవిధంగా 'విక్టరీ విత్ యాష్‌ని' ఇంట్రొడ్యూస్ చేయడం, ఆన్ ప్యాసీ‌గా ఉన్న లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, వాటిని దాటుకోకుండా, వాటిని క్లియర్ చేయకుండా మనం ఏమీ చేయలేము అని కూడా ఆయన క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అయినా కూడా అయినప్పటికీ 'విక్టరీ విత్ యాష్‌ని' ఇంట్రొడ్యూస్ చేయడం కావచ్చు, ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి. ఏదో ఒకటి అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ప్రెజెంట్ 'విక్టరీ విత్ యాష్‌లో' 5,00,000 పైననే అంటే మనలాగా, మీలాగా, నాలాగా చాలామందున్నారు. సో, అందరూ కూడా మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒస్తది, మంచి ఇన్‌కమ్ ఒస్తది అని వెయిట్ చేయడం అయితే జరుగుతది. అది నిజం. అదే విధంగా 'యాష్' గారు కూడా ఆయన వంతు ప్రయత్నాలు చేస్తున్నారనేది కూడా పచ్చి నిజమండి. అయితే ఇక్కడ మనకి నిజాలు తెలియట్లేదు, మనకేం అప్‌డేట్స్ వస్తలేదు అని చాలామంది నెగటివిటీగా ఓకే. వెళ్ళిపోతున్నారు. అది సెకండరీ. అయితే ఇక్కడ ఇంకో విషయం చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుసా? ఇప్పుడు ఆయన ఆన్ ప్యాసివ్‌కి సంబంధించిన విషయాల గురించి క్లియర్ చేయడం కావచ్చు, 'విక్టరీ విత్ యాష్‌కి' సంబంధించి ఇంప్లిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ చేసినప్పుడు మనకి ఆయన చాలా సార్లు చెప్పడం జరిగింది. ఏదైనా అఫీషియల్‌గా అప్‌డేట్స్ వస్తే ఓఈఎస్‌లోనో లేకపోతే 'విక్టరీ విత్ యాష్' అఫీషియల్ అప్‌డేట్ సెషన్స్‌లోనో మనకి కనిపించడం అయితే జరుగుతది. దానికి తర్వాత అంటే వీటికి మించి ఇవి కాకుండా వేరే అప్‌డేట్స్ ఏవున్నా గూడా అవి థర్డ్ పార్టీ అండ్ ఫేక్ ఇన్ఫర్మేషన్స్ అన్నమాట. అయినప్పటికీ కూడా గివ్ అప్ ఇవ్వట్లేదు అనేది మీరు గ్రహించాలి. ఎందుకంటే బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుంది? ఏంటి? అండ్ మీతో పాటు ఇంత అంటే మీ ఒక్కరే కాదు వెయిట్ చేస్తుంది. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ మీకొచ్చిన అంటే మీరు చేసుకునే పని మీరు కంటిన్యూ చేసుకుంటేనే చాలా బెటర్. వచ్చిన తర్వాత విక్టరీ విత్ యాష్ కావచ్చు, లేకపోతే ఆన్ ప్యాసీ కావచ్చు, వాటెవర్ ఏదొచ్చినా కూడా అప్పుడు ఒక ఇన్‌కమ్ సోర్స్ అనేది జనరేట్ అయ్యి, ఒక ఫైనాన్షియల్ అంటే ఒక రెవెన్యూ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ మీద జనరేట్ అవుతున్నప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్. కానీ ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, అది కంప్లీట్‌గా మీ ఫ్యామిలీ మీద బర్డెన్ పడుతుంది. ఎందుకంటే ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మీకు హెల్ప్ చేయడానికి ప అంటే అవైలబుల్‌లో ఉండరు. ఖచ్చితంగా మీరే సొల్యూషన్ కోసం వెతకాలి. మీరే సొల్యూషన్ కోసం మీరే సొల్యూషన్ తీసుకోవాలి. మీరే డిసైడ్ చేసుకోవాలి. సో, తప్పకుండా ఏంటంటే ఇక్కడ సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని మనం నడవాల్సుంటుంది అనేది ఎంత నిజమో, మీరు దీని మీద డిపెండ్ అవ్వకూడదు అనేది కూడా అంటే దీని మీద మాత్రమే డిపెండ్ అవ్వకూడదు అనేది అంత నిజమనమాట. అయితే ఇది ఫాస్ట్‌గా రావాలి. ఇంకా ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మంచిది అని ప్రతి ఒక్కళ్ళము ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళం దానికోసమే ఎదురు చూస్తున్నాం. ప్రతీదీ కూడా అలానే ఉండాలి, అలానే జరగాలి అని అందరం కోరుకుంటున్నాం. కానీ అక్కడ రియల్ ఏంటో, అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ సిట్యుయేషన్ ఏంటి, దాని పరంగా మిస్టర్ యాష్ గారు చాలా సార్లు అంటే లైక్ రీసెంట్‌గా లాస్ట్ ఓఈఎస్ పాపప్‌లో చెప్పడం జరిగింది. లీగల్‌గా ఏం జరుగుతుందనేది. నెక్స్ట్ కమిషన్‌ల గురించి ఆయన బయటపెట్టిన దానికి విషయాల గురించి కావచ్చు. ఇలా చాలా విషయాలు కొన్ని అంటే
స్టెప్ బై స్టెప్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ ఫేజ్‌లో కావచ్చు, నెక్స్ట్ సర్కిల్ కావచ్చు, వాటెవర్ అన్నీ కూడా మనకి అర్థమయ్యే విధంగా, పనికొచ్చే విధంగా ఉండబోతాయనేది అర్థమవుతుంది ఈడ. సో, ఇచ్చిన ప్రామిస్‌లు మిస్టర్ యాష్‌ముఖ్ గారు ఇచ్చిన ప్రామిస్‌లు ఏవైతే ఉన్నాయో, అవి ఆబ్వియస్‌లీ 2025లో జరగలేదు. అది నిజమే. అదేవిధంగా 2026లో ఈ 'విక్టరీ విత్ యాష్‌ని' కావచ్చు, లేకపోతే అంతకంటే ముందే 'విక్టరీ విత్ యాష్‌ని' స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి, సో, అది కూడా సక్సెస్ అది కూడా ఇలానే అవుతదా అని కొంతమంది రైజ్ చేస్తుంటే, చూడండి ఇక్కడ మనం ప్రయత్నం చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు ఎప్పుడు కూడా. బికాజ్ ఆఫ్ మనం చేసిన పనికి 100% ఎఫర్ట్స్ పెడుతున్నామా లేదా అనేది ఫస్ట్ థింగ్. దాని తర్వాత రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా పాజిటివ్ ఉంటే పాజిటివ్ అవుతది. నెగెటివ్ ఉంటే నెగెటివ్ అవుతది. సో, ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది 3 విషయాలు. ఒకటి, మీరు దీని మీదే డిపెండ్ అవ్వాలి అనుకుంటే అది కరెక్ట్ కాదు అనేది. ఎందుకంటే ప్రెజెంట్ ఇక్కడ రెవెన్యూ జనరేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఇప్పుడు లేవు. బట్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది తెలుసుకోండి. రెండో పాయింట్ ఏంటంటే, యాష్ గారు ఇప్పుడు ఇచ్చే అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతానికి అప్డేట్స్ ఇవ్వట్లేదు అనేది ఎంత నిజమో, ఇన్ఫర్మేషన్ వస్తే గనక ఖచ్చితంగా ఓఈఎస్‌లోనో లేకపోతే విక్టరీ విత్ యాష్ అప్డేట్ సెషన్‌లోనో తెలుస్తది అనేది కూడా అంతే నిజం. ఇక మూడవది, అంటే చాలామంది చాలా రకాలుగా నెగెటివ్ స్ప్రెడ్స్ చేస్తున్నప్పుడు, వాటిని మీరి ఏ విధంగా రియల్ అని జెన్యూన్ అని నమ్ముతారనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కంప్లీట్‌గా అది ఎవ్వరి మీద కూడా డిపెండ్ అవ్వదు. అంటే ఇక్కడ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటుంది. అదేంటంటే ఇక్కడ ఎవ్వరు కూడా ఫోర్స్‌ఫుల్‌గా ఖచ్చితంగా మీరు ఇది చేయాల్సిందే అని ఎవ్వరు చెప్పలేదు. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ యువర్ చాయిస్ అనేది గుర్తుపెట్టుకోండి. సో, ఒకసారి వచ్చింది, ఒకసారి వస్తది. పని జరుగుతుంది. అది స్లోగా జరుగుతుంది. సో, స్లోగా జరిగినప్పుడు రిజల్ట్స్ కూడా కొంచెం స్లోగానే ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది అకస్మాత్తుగా రాత్రి కోటీశ్వరులయ్యే సమస్య కాదు. ఖచ్చితంగా మనం ఫ్యూచర్‌లో హిస్టరీ క్రియేట్ చేయాలి. మంచి ప్లాట్‌ఫార్మ్ మీద రెవెన్యూ జనరేట్ చేయాలి. నాలాగా, మనలాగా అందరం వెయిట్ చేస్తున్న అందరికీ జస్టిస్ అవ్వాలి అనేదే ఇక్కడ మెయిన్ థీమ్. ఓకే. సో, ఖచ్చితంగా అది జరుగుతది అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో, చాలామంది ఇక్కడ అదే పాజిటివ్‌నెస్‌తో స్టిల్ ఉన్నారు. దట్స్ వెల్ అండ్ గుడ్. సో, ఈ వీడియో మొత్తం మీద మీకు ఏ పాయింట్ నచ్చిందనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే కింద మీరు తెలపొచ్చు. సో, అప్పటి వరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.